హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ తుమ్మా కీర్తి గారు, పల్మనాలజిస్ట్, సెంచురీ హాస్పిటల్. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు ఉమెన్లో వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, సో అటువంటి వారికి, అలాగే ఇప్పుడు ఎవరైతే మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటారో అటువంటి వాళ్ళు ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చు మేడం? Coming to the vaccination per se in females, menstruating females vaccines తీసుకోకూడదు అని ఎక్కడ ఏమీ గైడ్లైన్స్ లేవు. మెన్స్ట్రుయేషన్ ఒక ఇబ్బంది అయి ఉండొచ్చు అని చెప్పి చాలా అపోహలు ఉన్నాయి. టు బీ క్లియర్, మన గైడ్లైన్స్ ప్రకారం మెన్స్ట్రుయేషన్ ఈజ్ నాట్ ఎ కాంట్రాఇండికేషన్. యూ కెన్ గో అహెడ్ ఫర్ vaccination even if you are menstruating. మీ పీరియడ్స్లో ఉన్నా, if you are not having a due for your routine menstrual cycle, you can go for vaccination. అలాగే ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో, యాజ్ వీ హ్యావ్ నో డేటా, ట్రయల్స్లో ఆ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ని ఇప్పటివరకు వ్యాక్సినేషన్ షెడ్యూల్స్లో ఇంక్లూడ్ చేయలేదు మన గవర్నమెంట్, బికాస్ వీ డోంట్ హ్యావ్ క్లియర్ డేటా హౌ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ది వ్యాక్సినేషన్ ఈజ్ ఇన్ ప్రెగ్నెంట్ ఫీమేల్. ఎందుకంటే there are no trials that have been conducted on pregnant females, especially in India. So right now I don't suggest pregnant females to go for vaccination, but vaccine wise concern entante, if the vaccine that you have to go for taking vaccine in pregnant females, especially live virusతో డెవలప్ చేసిన వ్యాక్సిన్ అయితే దే హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్ అండ్ తద్వారా లోపల గ్రోత్ అయ్యే బేబీకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని వీ హ్యావ్ లైక్ లైవ్ వైరల్ వ్యాక్సిన్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. బట్ మనం యూస్ చేసే, మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ ఇన్యాక్టివేటెడ్ వైరల్ వ్యాక్సిన్ అండ్ అడినోవైరల్ వెక్టార్ వ్యాక్సిన్ యూస్ చేసే స్పైక్ ప్రోటీన్ ఆఫ్ COVID-19 వైరస్ యూస్ చేసి చేసినవి. సో అదర్ కంట్రీస్ దే ఆర్ గివింగ్ వ్యాక్సినేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ, లైక్ US, దే హ్యావ్ టేకెన్ డిఫరెంట్ వ్యాక్సిన్. అక్కడ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో కొన్ని ట్రయల్స్ అయ్యాయి, అది mRNA బేస్డ్ వ్యాక్సిన్. సో మన గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఇట్ ఈస్ నాట్ యెట్ రిలీజ్డ్ అ గైడ్లైన్ for pregnant women to get vaccinated. And పిల్లలకు పాలిచ్చే తల్లులు, లాక్టేటింగ్ ఫీమేల్స్, దే కెన్ గో హెడ్ ఫర్ వ్యాక్సినేషన్ at least 2 weeks gap after your delivery. You are eligible to go for vaccination. మ్యామ్, ఎవరైతే ఏజ్డ్ ఉమెన్ ఉన్నారో, సో ఎవరికైతే ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు అండ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బాధపడుతుంటారు, సో అటువంటి వారు ఈ వ్యాక్సినేషన్ అనేది వేసుకోవచ్చు అంటారా? లైక్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, దే ఆర్ ద ప్రయారిటీ గ్రూప్ టు గో ఫర్ వ్యాక్సినేషన్. ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇమ్యూనోసప్రెషన్ బికాస్ ఆఫ్ ద క్రానిక్ డిసీజెస్ దే హ్యావ్ ఇన్ దేర్ బాడీ. సో వాళ్ళు ఆల్రెడీ ఇమ్యూనోసప్రెస్డ్ ఉంటారు, దే హ్యావ్ ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ కంపేర్ టు ద అదర్ పర్సన్స్ హూ ఆర్ ఫ్రీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ ఆర్ ఇమ్యూనో కాంపిటెంట్. సో ప్రయారిటీ గ్రూప్లో వీ కెన్ టేక్ దెమ్ యాజ్ హై రిస్క్ గ్రూప్, అండ్ వాళ్ళకి ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ వ్యాక్సినేషన్ వెన్ ఎవర్ దే గెట్ అ ఛాన్స్. లైక్ ప్రయారిటీ బేసిస్లో దే హ్యావ్ టు గో ఫర్ వ్యాక్సినేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిసీజ్ దే ఆర్ హ్యావింగ్. మ్యామ్, ఎవరైతే మదర్ ఆఫ్టర్ గివింగ్ బర్త్ టు చైల్డ్, వాళ్ళు ఏ టైంలో వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది? పోస్ట్ డెలివరీ ఒక 2 వారాలు తర్వాత, ఎనీ టైమ్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ గో ఫర్ వ్యాక్సినేషన్. 2 వారాల గ్యాప్, ఎందుకంటే ఆ స్టేట్ ఆఫ్ టైంలో పోస్ట్ పార్టమ్ ఫీమేల్స్ ఎక్కువ థ్రాంబోజెనిక్ స్టేట్లో ఉంటారు కాబట్టి. సో వీ అడ్వైజ్ ఫర్ గోయింగ్ ఫర్ వ్యాక్సినేషన్ పోస్ట్ డెలివరీ ఇన్ పోస్ట్ పార్టమ్ ఫీమేల్స్ హూ ఆర్ లాక్టేటింగ్ ఫీమేల్స్. అట్లీస్ట్ 2 weeks after your delivery you can go for vaccination, and it is proven to be safer and you can take safely. Risk of your baby getting infected will be not through the vaccine. ఇంకా బెటర్గా యాంటీబాడీస్ మీ బాడీలో ప్రొడ్యూస్ అయినవి బేబీకి వెళ్ళి ఇట్ విల్ ఆఫర్ అ ప్రొటెక్షన్ ఫర్ ద బేబీ ఆల్సో. మేడం, ఇప్పుడు థర్డ్ వేవ్కి సంబంధించి మనం చూస్తున్నాం, సో అది మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే పిల్లల పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. సో ఇప్పుడు పిల్లల పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటే థర్డ్ దానిలో, అంటే వేవ్ దానిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? పిల్లల పైన ఎక్కువ ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ సెకండ్ వేవ్లో కూడా పిల్లలు ఇన్ఫెక్ట్ అయిన రికార్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ వేవ్లో
కంపారిటివ్లీ అడల్ట్స్లో ఎక్కువ రికగ్నైజ్ అయింది. సెకండ్ వేవ్లో ఈక్వల్లీ పిల్లలు కూడా ఇన్ఫెక్ట్ అయ్యారు, బట్ పిల్లలలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఏసిమ్టమాటిక్. కొంతమంది పిల్లలు మైల్డ్ ఇల్నెస్ వచ్చి పోయింది. సిక్ ఎక్కువ అయ్యి సివియర్ డిసీజ్ వచ్చిన పిల్లలలో దేర్ వర్ కేసెస్ రిపోర్టెడ్ ఈవెన్ ఇన్ ద సెకండ్ వేవ్. థర్డ్ వేవ్కి వచ్చి బికాస్ వీఆర్ సేయింగ్ పిల్లలు ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతారు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు వరకు ఇన్ఫెక్ట్ అయిన ఏజ్ గ్రూప్స్ ఆర్ వ్యాక్సినేట్ అయిన ఏజ్ గ్రూప్స్ తీసేస్తే మిగిలింది ఓన్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. సో వీఆర్ సెయింగ్ దట్ దే ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ దెమ్ గెటింగ్ సివియర్ డిసీజ్, ఎందుకంటే దే ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ ఎట్. అండ్ జాగ్రత్తల వరకు వస్తే సేమ్ ప్రికాషన్స్ వీ నీడ్ టు టేక్ యాజ్ ద అదర్ అడల్ట్స్కి ఇలాగానే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయడము. చిన్నగా ఏమైనా సిమ్టమ్స్ వస్తూనే యూ హ్యావ్ టు బీ కాషియస్. ఇంకా ఏమైనా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు, సరిగా తినట్లేదు, జ్వరం వచ్చింది, ఒళ్ళంతా ర్యాష్ వచ్చింది, అలాంటి కండిషన్స్లో యూ హ్యావ్ టు రష్ అండ్ గో ఫర్ కన్సల్టేషన్ ఆఫ్ అ పీడియాట్రిషియన్, ఏదైనా డాక్టర్కి చూపించడం. మేడం, చిన్నపిల్లల్లో ముఖ్యంగా మనం చూస్తే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అంటారు. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా వీళ్ళు చిన్నపిల్లలు చాక్లెట్స్ అని జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు. సో అది ఒకప్పుడు ఆ జంక్ ఫుడ్ తిన్నా పర్వాలేదు, బట్ ఇప్పుడున్న ప్రజెంట్ పాండమిక్ అంటే మనకు తెలీదు థర్డ్ వేవ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది మేడం పిల్లలకి? పిల్లల విషయంలో వస్తే ఇమ్యూనిటీ యాజ్ యూ సెడ్ తక్కువ కాదు, ఎక్కువనే ఉంటుంది. దే ఆర్ మోర్ ఇమ్యూన్ దాన్ ద అడల్ట్ పాపులేషన్. అండ్ ఫుడ్ వైజ్ యాజ్ వీ ఆల్వేస్ సే న్యూట్రిషన్ రిచ్ డైట్, నాట్ గోయింగ్ ఫర్ అ జంక్ ఫుడ్. ఇంట్లోనే తయారు చేసిన వస్తువులు, కొంచెం హెల్దీ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాళ్ళు పప్పులు, పప్పు ధాన్యాలు, ఫిష్. నాన్ వెజ్ తినే పిల్లలైతే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఫిష్ ఆర్ నాన్ వెజ్ ఆర్ బాయిల్డ్ ఎగ్స్, ఇలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ హెల్దీ ఫుడ్ ఐ అడ్వైస్ టు గో ఫర్ న్యూట్రిషన్ వైజ్. మేడం, ఇప్పుడు థర్డ్ వేవ్ పిల్లల్లో అంటే లైక్ ఇంతకుముందు మనము ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్తో పోలిస్తే అసలు సెకండ్ వేవ్లో పిల్లలపైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది? అంటే ఇప్పుడు మనం చూసాం పెద్దవాళ్ళలో అయితే చాలా డేంజర్ అయింది సిచ్యుయేషన్, బట్ ఐ థింక్ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి అంత విగరస్గా అంత డెత్స్ అవి ఏమీ లేవు. సో అసలు అంటే వాట్ ఈస్ ద కంపారిజన్ మేడం? మరి ఇలాంటప్పుడు ఇప్పుడు థర్డ్ వేవ్లో ఈ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? సెకండ్ వేవ్లో కూడా ఈ పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యారు. మ్యాక్సిమం రికార్డ్ అయిన కేసెస్లో ఎక్కువ మట్టుకు పిల్లలు మైల్డ్గా ఫీవర్ వచ్చి పారాసిటమాల్తో కంట్రోల్ అయిన పిల్లలు ఉన్నారు. అది కాకుండా కొన్ని గ్రూప్ ఆఫ్ పిల్లలలో సివియారిటీ వైజ్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని ఇట్ ప్రెజెంటెడ్ యాజ్ కవాసాకి డిసీజ్ అని ఆల్రెడీ పిల్లలలో వచ్చే లాంటి డిసీజ్ లాగా ప్రజెంటేషన్. లైక్ వాళ్ళకి ఒళ్ళంతా ర్యాష్ రావడం, లింఫ్ నోడ్స్ అంటారు, లింఫ్ డ్రైన్ అయ్యే గ్రంథులు, అది లింఫెడ్నోపతి లాగా ప్రజెంట్ అవ్వడం, కొంతమంది పిల్లలలో మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్, అలాంటి కేసెస్ సివియారిటీ వైజ్ వీ హ్యావ్ నోటెడ్. కాకపోతే ఓవరాల్గా ద నంబర్ ఆఫ్ కేసెస్ దట్ వర్ రికార్డెడ్ వర్ లో ఇన్ సెకండ్ వేవ్. అట్లాంటిది థర్డ్ వేవ్లో ఇలానే ప్రజెంటేషన్, బట్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రికాషన్ వైజ్ ఐ కెన్ సే ద సేమ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ టు బి ఫాలోడ్ బై కిడ్స్ ఆల్సో. మ్యామ్, కంపారిటివ్లీ టు అడల్ట్ చిన్నపిల్లల్లో లంగ్ డ్యామేజ్ ఎంతవరకు ఉంది? అంటే లైక్ సివియారిటీ బట్టి, అంటే అసలు ఇంత లంగ్ డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కోలుకున్న తర్వాత చాలా మందిలో మనం చూసేది ఏంటంటే వాళ్ళకి నీరసం రావడము ఎక్కువసేపు. అంటే ఇది ఎంతవరకు ఉంటుంది మేడం? అంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి ఉందా, లేకపోతే దే కెన్ స్టాప్ ద ట్యాబ్లెట్స్? పిల్లలలో లంగ్ ఇన్వాల్వ్మెంట్ వరకు వస్తే వీ హ్యావ్ నాట్ మచ్ డేటా. అంటే పీడియాట్రిక్ డాక్టర్స్ విల్ బీ ద రైట్ పర్సన్స్ టు స్పీక్ అబౌట్ పిల్లలలో లంగ్ ఇన్వాల్వ్మెంట్, బికాస్ వీ హ్యావ్ సీన్ ఆల్ ద అడల్ట్ కేసెస్. ఐ కెన్ సే లైక్ పోస్ట్ కోవిడ్ చాలా మటుకు more than 50% to 70% of patients, even if they are infected mildly, post COVID fatigue, మీరు అన్నట్టు వీక్నెస్, నీరసం, అలసట అనేవి they are seen commonly. Most of my patients and overall worldwide also 70% of the patients they are complaining post COVID weakness. వాళ్ళలో we advise them to be hydrated well. హైడ్రేషన్ అంటే every 2 hours లిక్విడ్స్ లైక్ బటర్ మిల్క్ కానీ, వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, హైడ్రేషన్. అండ్ న్యూట్రిషన్ వైజ్ యాజ్ ఎవ్రీబడి లైక్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ లైక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, క్యాలరీ వాళ్ళకి అడిక్వేట్గా ఇంటేక్, అండ్ రెస్ట్. ఆన్ ద హోల్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఫెటీగ్ ఆర్ వీక్నెస్, నాకు ఇలా అయ్యింది, కోవిడ్ వచ్చిపోయింది, ఎక్కువ ఆలోచనల వల్ల కూడా యువర్ బాడీ విల్ నాట్ కోఆపరేట్. సో స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో హైడ్రేషన్, న్యూట్రిషన్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చి
if you are taking adequate rest, this will like in few weeks or more you will be back to your normal pace. మ్యామ్ ఇప్పుడు కోవిడ్ సివియారిటీ బట్టి ఇప్పటికి అంటే ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక డీహైడ్రేషన్ అవన్నీ లైక్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలని అన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చి వెళ్ళిన వాళ్ళకి థర్డ్ వేవ్లో ఏమైనా ప్రమాదం ఉందంటారా? వచ్చి వెళ్ళిన వాళ్ళకి పర్సే దే విల్ హ్యావ్ ద ఇమ్యూనిటీ దట్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ ద న్యాచురల్ ఇన్ఫెక్షన్ దే గాట్ లైక్ 4 to 8 weeks వరకు ఆర్ మోర్ దెన్ దట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ immunity developed antibodies. దాని తర్వాత we suggest even for the infected patients post recovery 3 months తర్వాత go for vaccination because second wave లో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు there were few patients that they were also infected in the first wave. So second wave లో ఇన్ఫెక్ట్ అయ్యి థర్డ్ వేవ్ లో కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు అంటే ఇఫ్ యూ డోంట్ ఫాలో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, ఆల్రెడీ నేను ఇన్ఫెక్ట్ అయిపోయాను అని మాస్క్ వేసుకోకుండా ఉండటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం, ఇలాంటివి దే కెన్ lead you to go for another time reinfection. If you are going for vaccination, this will be saving you from getting infected. Even if you are getting infected, mildly infection వచ్చేసి తగ్గిపోవడం, సివియారిటీ వైజ్ లెస్ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే మేడం, ఫైనల్ ఏంటంటే ఫైనల్ క్వశ్చన్, పౌష్టికాహారం ఏది తీసుకుంటే బెటర్ ఆఫ్టర్ కోవిడ్? పౌష్టికాహారం వరకు డైటీషియన్స్ రికమెండెడ్ డైట్లో ఎక్కువ మటుకు యాజ్ ఐ టోల్డ్ యూ హైడ్రేషన్ పార్ట్ ఈస్ ఇంపార్టెంట్. న్యూట్రిషన్ వైజ్ ప్రోటీన్ రిచ్ డైట్ విచ్ ఈస్ క్యారింగ్ మోర్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ దట్ కంటైన్స్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అలాంగ్ విత్ పప్పులు, మాంసాహారంలో కోడిగుడ్డు అలాంగ్ విత్ చికెన్ మీట్ once or twice in a week atla. The diet which is covering much of the nutritious rich food containing all the multi minerals and vitamins along with the protein rich diet I suggest for post covid. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో వ్యూవర్స్, ఇవి జాగ్రత్తలు పాటిస్తే మీరు హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.